హాయ్! హలో అవర్ గార్డెనర్ సుజాత. వెల్కమ్ టు ఎస్‌పీ గార్డెన్. నేను ఇవాళ మార్నింగ్ గ్రో బెడ్ చేశానండి. అది వీడియో చూపిస్తాను ఎలా నింపాను, ఏంటి అనేది. అలాగే చూసారా వర్షం పడుతుంది. ఎన్విరాన్మెంట్ అంతా మారిపోయింది చూసారా? ఎంత వర్షం వచ్చిందంటే, పెద్దగా గాలి, వాన అన్నట్టు గాలైతే వచ్చింది. వర్షం అయితే పెద్దగా లేదు. ఇదే ఇవాల్టి వీడియో అండి. గ్రో బెడ్ నింపాను. ఎలా నింపాను, ఎలా నింపుకోవాలి అనేది వీడియో. వీడియోలోకెళ్ళిపోదాం పదండి. మనం పైన చూసారా వర్షం ఎలా అంటే వర్షం పడుతుంది. అలా అని విపరీతంగా ఏమి పడట్లా. గాలనమాట. విపరీతమైన గాలి. గాలి అంతా ఎలా ఉంది అనేది కూడా ఒకసారి ఒక లుక్ ఏద్దామండి. ఇది ఇవాళ ప్రొద్దుటే వెళ్ళానండి. ఇది వర్షానికి ముందనమాట. అయితే నేను ఏమనుకున్నానో, ఏం జరిగిందో ఒకటనుకుంటే ఒకటి జరుగుతా ఉందనమాట. ఏదో సామెత ఉంది చూసారా? ఏంటి నీ పనంటే ఒలకపోసుకోవడం, ఎత్తుకోవడం అని అట్లా అయిందనమాట ఈ పని. ఇక్కడ గ్రో బెడ్ తెచ్చాం గదా! ఆ గ్రో బెడ్‌లో అయితే కింద ఎక్కడ ఇవ్వాలి పర్మనెంట్ స్ట్రక్చర్ అని చూస్తే ఇక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర అని అర్థమైంది. అంటే అక్కడ పెట్టుకుంటే మనకు పాదుజాతి వాటికి వీలుగా ఉంటది గదా! ఇగో ఇయన్నీ తీసాననమాట. తీసి చేస్తే మొన్ననేనా ఊడ్చాను. మళ్ళీ ఆకులు అన్నీ వచ్చేసినియి. ఇది ప్రొద్దుటేనండి. మంగళవారం ప్రొద్దుటే అనమాట. ఎళ్లి మొత్తం గ్రో బెడ్‌కి అంతా రెడీ చేద్దామని చేస్తే ఇగో చూడండి ఎంతొచ్చిందో. గార్డెన్‌లో పెంచడం ఒక ఎత్తైతే దాన్ని క్లీనింగ్ మెయిన్ అండి. ఎందుకంటే మనం చేసేది మిద్దె తోట గదా! మిద్దె తోటలో ఆకులు ఉండడం వల్ల ఒకవేళ వర్షం అలాంటివి వచ్చినప్పుడు ఆ ఆకులనేది టెర్రస్‌కి అంటుకుపోయి వాటర్ అనేది టెర్రస్ పీల్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, మనం ఎప్పటికప్పుడు ప్రతి 2 రోజులకు ఒక్కసారైనా కొంచెం గార్డెన్ అనేది డీప్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటది. ఎందుకంటే ఇది మనం చేసేది మిద్దె మీద. మన టెర్రస్ అనేది ఎంత బాగా చేసుకుంటే అంత నీట్‌గా ఉండి, మనం మొక్కలు పెంచుకున్న దానికి బాధపడే అవసరం లేకుండా అయితే చేయొచ్చు. నేను మొన్ననే గదా ఇవన్నీ పని పిల్లోడితో సదిరిచ్చాను. సో, ఇప్పుడు మళ్ళీ గ్రో బెడ్ పెట్టడం వల్ల ఇక్కడ మళ్ళీ కొంచెం ఇబ్బందనేది ఎదురైంది. ఇదిగోండి ఇవన్నీ ఖాళీ చేస్తున్నా. ఎందుకంటే గ్రో బెడ్ గానీ, గ్రో బ్యాగ్స్‌కి కానీ కింద సర్ఫేస్ అనేది ఉండాలనమాట. నిక్కచ్చిగా కూర్చోవడానికి వీలుగా అది బ్యాగ్ అంతా మొత్తం నిండుగా ఉండడానికి అవకాశాలు చూసుకోవాలి. ఇదిగోండి ఇలా అయితే ఈ చెక్క పక్కన ఇవి అన్నీ కలిపి ఇలా సెట్ చేశాను. నా పనంతా ఒకటే రెండో సార్లు చేయడం అన్నట్టు అయిందండి ఇవాళ మాత్రం. ఇదిగోండి ఇక్కడ ఈ బెడ్ పెట్టామనమాట. దీనికి కింద అనేది మనకి ఇవ్వలేదు. పీవీసీ పైపు కిందకి కూడా ఉంటాయన్నమాట. చైర్‌కి ఇచ్చినట్టు అట్లా ఇవ్వలేదు. కాబట్టి మనం కంపల్సరీగా ఇలాగ ఏదో ఒకటి సపోర్ట్ అనేది ఇవ్వాలి కింద. అంతకుముందు బెడ్‌కైతే మనం నాపరాళ్ళు పెట్టాం గదా! ఇప్పుడైతే అవి లేవు కాబట్టి నేను ఇలా చెక్కలున్నాయి. అందుకని చెక్కలు పెట్టా. ఇదంతా మన గార్డెన్‌లో వచ్చిన తుక్కండి. కింద గార్డెన్ గానీ, పైన గార్డెన్‌లో గానీ మొక్కల నుంచి ఈ రోజుల్లో ఆకులు రాల్చేస్తాయి గదా! ఆ తుక్కనమాట. ఈ ఎండుటాకులు, ఎండిపోయిన మొక్కలు అన్నీ గూడా ఇలా పెట్టి ఉంచాము. చూడండి ఈ ఎండుటాకుల వల్ల ఏమవుతదంటే మన కంపోస్ట్ మనకే చేసుకునే అవకాశం అయితే ఉంటది. మొత్తం అంతా ఇది కింద మామిడాకులు, సీతాఫలం, రామాఫలం ఆకులన్నీ పోగుపెట్టాం గదా! వాటిల్లోంచి తీసుకొచ్చి పైన మల్చింగ్ ఏసాం కొంత. మిగతాదనమాట ఇది. ఇక్కడ దీంట్లో ఏమన్నా ప్లాస్టిక్ కానీ, సూపర్ కాగితాలు అలాంటివి ఉంటాయి గదా! బిగ్ షాపర్ లాంటివి. ఇలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం తీసేసుకోవాలి. ఎందుకంటే మనం ఇలాంటివి ఏమీ లేకోకుండా ఉండడం కోసమే గదా గార్డెన్ చేసుకుంటున్నాం. సో, అందుకని ప్లాస్టిక్ వ్యర్థాలు అనేవి ఏమీ లేకోకుండా అయితే మనం ఇచ్చే ఈ ఆకుల్లో గానీ, కంపోస్ట్‌లో గానీ చూసుకుంటా ఉండాలనమాట. మొత్తం అంతా ఆరిపోయింది. మీరు గమనించినట్టయితే పచ్చిది కొంచెం 4 మొక్కలు పీకాననమాట. పిచ్చి మొక్కలుంటే. అది మాత్రమే ఉంది. ఇదంతా అయితే తీసుకెళ్ళి మన గ్రో బెడ్ ఉంది గదా! గ్రో బెడ్‌లో అడుగున వేస్తాననమాట. ఆ అడుగున వేయడం వల్ల ఏమవుద్దంటే, మనకి నిదానంగా ఒక 3 మంత్స్‌లో కంపోస్ట్ అనేది అయిపోతది. ఇదిగోండి ఇలా అయితే నేను కింద చెత్తంతా వేసేసాను గదా! దానిపైన అయితే ఇలా మట్టితో నింపేసుకోవాలి. ఈ మట్టి కూడా మనకి పోరస్‌గా ఉండాలండి. అంటే మనం పట్టుకుంటే చేతికి జిగురు లేకుండా చక్కగా పొడి పొడిలాడుతా ఉండాలనమాట. అలాగా ఈ బెడ్‌లో మట్టయితే అలాగా చేశాను. చూడండి మీకు తెలుస్తది. ఇసక పళ్ళు అనేది ఎక్కువ పర్సెంట్ వేయడం వల్ల ఇది చాలా పోరస్‌గా ఉందనమాట.
ఇప్పుడు మనం పైన వేసాం కదా, అడుగున ఉన్న ఆకులన్నీ ఏమవుతాయి అంటే నిదానంగా కుళ్ళిపోయి మనం ఏవైతే మొక్కలు పెట్టుకుంటామో వాటికి ఎరువుగా అయితే ఆటోమేటిక్గా ఉపయోగపడుతుంది అనమాట. ఈ గ్రో బెడ్ వల్ల ఉపయోగం ఏంటంటే మన తీగజాతి పాదులు అలాంటివి పెట్టుకునేటప్పుడు దాని వేరు వ్యవస్థ అనేది భూమికి సమాంతరంగా పెరుగుతుంది అనమాట. ఎక్కువ ఇదిగా లోతు పెరక్కోకుండా సమాంతరంగా పెరుగుతుంది కాబట్టి ఇలా నేలలో ఉన్నట్టు ఉంటుంది ఈ బెడ్ అనేది. సో అందుకని ఇచ్చానమాట. ఇదిగోండి ఇవాళ ఈవినింగ్ వర్షం పడింది. చూడండి మొక్కలన్నీ అయితే తడిచినాయి. గార్డెన్ అంతా నీట్గానే ఉంది కానీ బాగా గాలి దుమ్ము అనమాట. వర్షం కన్నా గాలి దుమ్ము ఎక్కువ వచ్చింది. ఇప్పుడు మనం మార్నింగ్ నింపుకున్నాం కదా, చక్కగా ఈ బెడ్ కూడా తడిచి మట్టంతా అయితే అడుక్కి అణిగిందనమాట. సో మనం ఇంకా దీంట్లో ఒక 4 బాల్చాల మట్టి అయితే ఇచ్చుకోవచ్చు. మనం మామూలుగా అయితే తడపాలి కదా, తడిపే పని లేకుండా ఈ వర్షం వల్ల నాకు ఇలా అయితే ఉపయోగపడింది. కింద మొక్కలను కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం దీంట్లో ఆకుకూరలు లాంటివి పెట్టేసుకోవచ్చండి. రేపు తొలకరి స్టార్ట్ అయినప్పుడు కూరగాయ మొక్కలు కూడా పెట్టేసుకోవచ్చు. ఇగో చూసారా, ఇది కింద మొక్కలు అంతా చక్కగా ఎన్విరాన్మెంట్ ప్లెజెంట్గా మారిపోయిందనమాట. ఒకేసారి చల్లగా అయిపోయింది. గాలి వస్తుంది చూసారా, ఇదిగో కింద అనమాట. ఇది నేను ప్రీవియస్లో బాటిల్స్ చేసా కదా, బాటిల్స్ అయితే ఇది కూడా ఇక్కడ ఇలా ఎలాడేసాను. ఇదిగో చూసారా, బాగుంది కదా. ఇదండి వాళ్ళ వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.